ప్రభాస్ని చూసి 1 year అవుతుంది. దానికి బాధగా లేదు, కానీ ఆ మూవీ రిజల్ట్ కొంచెం బాధగా ఉంది. కానీ ఇప్పుడు కల్కి మూవీ అప్డేట్ స్టార్ట్ అయినాయి కాబట్టి దానిలో భాగంగా ఒక యానిమేటెడ్ సిరీస్ 2 episodes రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్లో. తెలుగు భాషలో నచ్చనే ఒకే ఒక పదం, అదే రక్తుంపురి. యానిమేటెడ్ సిరీస్ అనుకుని లైట్ తీసుకోమాకండి, దీనిలో చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మన ప్రభాస్ అన్న వాయిస్ వింటున్నాము. అండ్ అసలు ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో సడన్గా బ్రహ్మానందం గారిని ఆన్ స్క్రీన్ చూడగానే నేను చాలా అంటే చాలా షాక్ అయిపోయినా. అసలు అడవాలనిపించేసింది. ఈ చెత్తలోనే నీ రెంట్ ఉంది డార్లింగ్, దీంతో ఒక కార్ తయారు చేస్తా. ఈ చెత్తతో నువ్వు కార్ చేస్తున్నావా? అది నడుస్తుందా? ఇంపాసిబుల్. చాలా రోజుల తర్వాత ఆయన మూవీలో కనపడుతున్న అతని కామెడీ టైమింగ్ అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు. విజువల్గా కాదు, జస్ట్ అతని వాయిస్తో నవ్వేయచ్చు. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది బుజ్జి క్యారెక్టర్ గురించి. అండ్ సిరీస్ చాలా బాగుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్, అక్కడ ఉన్న ఓల్డ్ని, వెహికల్స్ని, అన్నిటినీ, అక్కడ మనుషులు ఎలా ఉంటారో అన్నిటినీ ఒక శాంపుల్గా వదిలారు. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఒక కంట్రోల్ కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడ్రా బుజ్జా.